మొన్నటి రోజు హనుమంత సార్ ఫోన్ చేసినాడు. నాకు వేరేట క్లాస్ తాళ రోడ్డు ఉంది. సో మొన్న వర్షం ముందు నుంచి నాకు వెళ్ళలేదు. మొన్నటి రోజు నేను సార్ ఫోన్ చేసి అక్కడ వెళ్తున్నాను సార్ అని చెప్పాను. ఈరోజు క్లాస్ అక్కడ ఫిక్స్ అయింది. సో ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను. నేను ధ్యానం అనే పదం విని 1988లో బాంబేలో ఉన్నప్పుడు విన్నాను. సో నేను బ్రాంకల్ అలర్జిక్ ఆస్మా పేషెంట్ని. సో 91లో బళ్ళారి రావడం జరిగింది. అప్పుడు ఎస్ఎస్వై అని, ఏఎంసీ అని, బిఎస్ అని ఇంతకుముందు మేడంతో మాట్లాడినాము. ఆ క్లాస్లో ఆమె కూడా మాట్లాడింది. ఇంటికి వచ్చిన వెంటనే ఆ ప్రస్తావన వచ్చింది. సో దాని గురించి కూడా విన్నాము. అక్కడ ప్రాణాయామం ఉంది, ధ్యానము ఉంది, రా ఫుడ్ ఉంటుంది, మొలకలు, దోసకాయ, క్యారెట్ ఇట్లా అవన్నీ అవి తింటూ మన ఆస్తమాను పోగొట్టుకోవాలని అక్కడ ఏ వ్యాధైనా పోతుందని అక్కడ చెప్తున్నారు. కృషి ప్రభాకర్ గురించి దానికి హెడ్. సో అది చేస్తూ ఉన్నప్పుడు 1996లో పర్చేస్లో బళ్ళారి రావడం జరిగింది. సో గురుకొండ మాస్టర్ వెంకటేష్ సార్ గారు సార్ని తీసుకొచ్చినాడు. వాళ్ళ కాలేజ్ ఆపోజిట్లో అక్కడ పెట్టడం జరిగింది. అదే రోజే 3తో క్లాసులు. మేము 3 క్లాసులు అటెండ్ అయ్యాం. నేను, పంపారెడ్డి, సున్నాయన, మల్లికార్జున సారు అంతా కలిసి చూసినాను. ఇక్కడ కూడా శ్వాస మీద ధ్యాస ఉండేది. కాకపోతే సారు ఎక్కువసేపు ధ్యానం కూర్చోవాలని చెప్పాడు. ఆలోచన కూడా కంట్రోల్ ఉండాలా, మాట కూడా కంట్రోల్ ఉండాలి, పొట్టకు కూడా కంట్రోల్ పెట్టాలి. ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత తినాలో అంతే తినాలి, ఏదికి పడుతుందో అదే తినాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య గీతలో శ్లోకం ఉంది. యుక్తాహారము, మితాహారము, సస్యాహారము మన జీవన విధానము అన్ని ఆ శ్లోకంలో ఉన్నాయి. ప్రతిసారికి ఎంత ఇష్టమో ఆ శ్లోకం అంటే. సో అది చాలా చెప్పాడు. మనకు పడేదే మనం తినాలి, మనకి ఏది అందుతుందో తినాలి. మన పంట మనం చేసుకుంటూ ఖాళీ సమయంలో ధ్యానం చేసుకోవాలని సార్ చెప్పడం. ధ్యానానికి సమయం ఏం సార్ పెట్టలేదు. రాంగ్ ఎవరి వయసు అయితే ఎంతో 5 నిమిషాలని చెప్పాడు. ఇంకా ఇట్లా ఏమైనా ఎక్కువ వ్యాధులు ఉండేవాడు కానీ, ఏదైనా సాధించాలనేవాడు కానీ ఎక్కువసేపు ధ్యానం చేయొచ్చు అని చెప్పాడు. సారు స్వాధ్యాయం కూడా చాలా గట్టిగా చెప్పాడు. అప్పట్లో బుక్స్ చాలా తక్కువ ఉండే మన దాంట్లో, మన సంస్థలో 50-50 జర్నల్స్ వచ్చాయి మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో కలిసి, కర్ణాటకతో కలిసి. ఆ 50 జర్నల్స్ కూడా బళ్ళారికి వచ్చేవి. అవన్నీ చదివేవాడు. మేము బళ్ళారి నుంచి కూడా ఒక జర్నల్ వచ్చేది, ధ్యాన పరిమళాన్ని. గుంతకాల నుంచి, అనంతపూర్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి, కర్నూలు నుంచి చాలా బుక్స్ అనేవి వచ్చేది. అక్కడ వాళ్ళంతా వాళ్ళ అనుభవాలు రాసేవాడు బుక్లో. ధ్యానం కూర్చుంటే ఏమవుతుంది, ఈ మనిషి అంటేనే మనసు ఎప్పుడు ఏం చేస్తుంటుందంటే ఇతరులను పోల్చుకోవడము, గతంలోకి పోవడము, ఫ్యూచర్లోకి పోవడము, వాళ్ళని కంపేర్ చేయడము, కామెంట్ చేయడము, క్రిటిసైజ్ చేయడము, జడ్జిమెంట్ చేయడము చేసి మనం చాలా నానా గందరగోళం పడుతున్నాం. ఇది మానుకోవడానికి సారు కథలు చెప్పే సమయం లేదు, ఈ మాటలే చాలన్నాడు ఆయన. చాలా గొప్ప మాటలు అవి, కథలు చెప్పే సమయం లేదన్నాడు. ఒకరితో ఒకరు పోల్చుకోకపోవడము, వాడిదింత నాదింత, ఆమెదింత నాదింత, నీకు ఏమి రావాలో అది ఉంది, నీకు ఏముండాలో అది ఉంది, ఓకే. ఏం రావాలో అది వస్తుంది, ఏది ఉండాలో అది ఉంటుంది, ఏది పోవాలో అది పోతుంది అని సింపుల్గా మనం జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. మనకు ఒక తృప్తి, శాంతి ఉండాలి జీవితంలో. మనకు వచ్చేదని ఎవరు ఆపలేరు, పోయేటప్పుడు ఎవరు ఆపే కాదు. వస్తే వస్తుంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని మరి సదానంద సార్ మాట సార్ చెప్పే వాళ్ళ గురువు సదానంద యోగి, ప్రతిసారి గురువు. డూ ఆర్ డై అని ఇంకో మాట చెప్పేవాడు సాయి. సుభాష్, చేస్తావా ధ్యానం చేయి, లేకపోతే చస్తావు అని సార్ ఎంత బాగా చెప్పేవాడు ఆ మాట. చేస్తే ధ్యానం చేయి, కాబట్టి చచ్చిపోతాం, మళ్ళా జన్మ పరంపర ఉంటుంది, పుట్టడము చావడము, చావడము పుట్టడము, దీంట్లో ఇరుక్కోవద్దాం అని చాలా దాంట్లో గొప్ప అర్థం ఉంది. డూ ఆర్ డై. ఇది హామ్లెట్లో మరి షేక్స్పియర్ రాసిన కొటేషన్, డూ ఆర్ డై అనేది.
సార్ అన్ని బుక్కుల్లో నుంచి గ్రహించి సింపుల్గా మాటలు అందిస్తుంటాడు. ఆయన చేసిన స్వాధ్యాయం ఇంత అంతా కాదు, లక్షల బుక్కులు చదివేసినాడు. ఇంకా ఆయనకన్నా ఎక్కువ చదివిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాడు. ఇంకా 2 లక్షలు 3 లక్షలు చదివిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సారు దీన్ని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, ఎంత సింపుల్గా దీన్ని చెప్పాలి, చాలా ప్రయత్నం చేసినాడు సార్. అందుకే శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. ఎంత గొప్ప మాట అదే, ఎంత సింపుల్గా ఉందో. కాళ్ళు కట్టేసుకో, చేతులు కట్టేసుకో, స్థిరంగా సుఖంగా కూర్చో, శ్వాసను గమనించు, ఆలోచన రాదు. ఏ శ్వాస ఇక్కడ వెళ్ళి బురుకుట మధ్యలో స్థిరమవుతుందో అప్పుడు నీకు ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఆలోచన రహిత స్థితి, ఆలోచన ఇల్లద స్థితి, థాట్లెస్ స్టేజ్ మనకు వచ్చిన వెంటనే బ్రహ్మరంధ్రం ఉండే విశ్వక్తి ఆహ్వానం అవుతుంది. శరీరం తేలిక అనిపించచ్చు, తలపైన బరువు అనిపించచ్చు, ఇక్కడ కలర్స్ కనిపించచ్చు, వెలుగు కనిపించచ్చు, ఏమైనా కనిపించవచ్చు, ఏమైనా వినిపించవచ్చు, ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. ఇవన్నీ కూర్చోంతో జరిగిపోతుంటాయి. మరి ఇవన్నీ సాధించాలి. మరి ఏదో కూర్చోంటే ఏదో అయిందని కటక్కన మనం లేచి భయపడిపోవడం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ చెప్తారు కానీ అన్ని తర్వాత పేరు మీరు ఒక్కరే రాత్రి ఇంట్లో కూర్చుంటారు, 8కో 10కో కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు. అప్పుడు మీకు ఎవరుంటారు పక్కన? మీకు ఏదో కంటికి కనిపిస్తుంది, ఏదో కనిపిస్తుంది, ఏదో శబ్దం వినిపిస్తుంది, భయపడి పరిగెత్తిపోతారు. అట్లా చేయొద్దని ఇది పాయింట్ చెప్పడం. ఏది జరిగినా నీ మంచికే, ఏది వచ్చినా నీ మంచికే అని ఎంజాయ్ చేస్తూ చూడండి, అనుభవించండి దాన్ని. మీ కళ ఎలా మీకు వస్తుందో, మీ సంపాదన కూడా మీకు ఎలా వస్తుందో, అనుభవాలు కూడా మీకు అంతే. ఊరితో కంపేర్ లేదు. ఇక్కడ వచ్చింది, రాలేదు. దీంట్లో ఉండడమే చాలా గొప్ప విషయం. ధ్యాన సాధనలో ఉండడము, సజ్జన సాంగత్యంలో ఉండడము, రోజు కొత్త విషయాలు వినడమే చాలా గ్రేట్నెస్. నిన్నే బుక్ చదివాను, గాడ్ స్పీక్స్ టు అని. స్వాధ్యాయం అంటే చాలా ఇష్టం. దాంట్లో చాలా బాగా చెప్తాడు. ఆలోచన, అనుభవము, అనుభూతి ఒకటేనా వేరువేరా? ఆలోచన, అనుభవము, అనుభూతి ఒకటేనా వేరువేరా అంటాడు. చెప్పండి, మీరేం చెప్తారు దీన్ని? ఒకటేనా వేరువేరునా? ఎవరన్నా ఒకటే అని ఎవరు ఉన్నారా? కరెక్ట్. మనమంతా నీ కూడా అదే అనుకున్నాను, కానీ నీ కూడా తప్పైనాను. నిత్యం మనం కూడా తీసుకుంటూ ఉండాల్సింది దీంట్లో. 3 ఒకటే. నీకు ఆలోచన వచ్చిందని టక్కనే అయిపోతుంది. అనుభూతి కూడా అప్పుడే పక్కనే ఉంది, అనుభవము ఉంది. కానీ మనం మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాం కదా, ఆడు చాలా పిచ్చితనం అంటాడు ఆ మాస్టర్. ఆ వర్ణాన్ని, ఆ దాన్ని మాటలతో ఏం చెప్తావు? చెప్పడానికి సాధ్యం కాదు. నీ ఆలోచన వచ్చిందా, భగవంతుడు నీతో రెడీగా మాట్లాడుతున్నాడు, నీతోనే ఉన్నాడు. ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు, 1,00,000 సార్లు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు భగవంతుడు. నువ్వు గుర్తించట్లేదు అంటాడు. అంటే గుడ్ కొటేషన్ ఇది. నువ్వు ఈ శబ్దాల్లో, ఈ రణగణ ధ్వనుల్లో నీ ఆలోచన లేక నువ్వు ఆయన వినటం లేదు. ఆయన మాటలు ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆ పరమాత్మ నీలో అంశాత్మగా ఉన్నాడు కదా, నీ గైడ్ ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు లోన అంతరంగంలో ఉండి. మరి ఎందుకు నువ్వు ఆయన మాట వినటం లేదు? అంతరంగ బోధ ఎందుకు, అంతరంగ బోధన ఎందుకు మనం వినటం లేదు? దాన్ని వినుము. పక్కవాడి మాటలో ఇంకో మాట వింటున్నాము. నీకు ఏ చెప్పాలో చెప్తున్నాడు, నీ అంతరాత్మ చెప్తుంది. దీన్ని ఆత్మబోధ కూడా అంటారు, అంతర్బోధన అంటారు. దాంతో మనం వినే ప్రయత్నం చేయాలి. అది చెప్పినట్టు మనం వినాలి. ఈ మనసు మాయ చేస్తుంది. బుద్ధితో మనసు కంట్రోల్ చేసి ధ్యానంలో కూర్చొని ఆ మాటలు వినాలి. దాని ప్రకారం నడుచుకుంటే నీ జీవితం హాయిగా ఉంటుంది. ఆనందమన్నా, సత్యమన్నా, ధర్మమన్నా, ఎరుకన్నా వేరే కాదు, అన్నీ ఒకటే. ఇంకోతో చెప్తారు బుక్లో. శారీరక ఆరోగ్యం అంటాం, మానసికంగా సుఖం అంటాం, బుద్ధి సునిశ్చితం అంటాం, ఆత్మానందం అంటాం,
పదాలు వేరువేరుగా ఉన్నాయి. మనలో సమస్తం పంచభూతాలతో నిండి ఉంది. పంచ తన్మాత్రలు మనలో ఉన్నాయి. పంచభూతాలు, పంచ తన్మాత్రాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవాత్మ అంటే అంశాత్ముడు మనలో ఉంది. అక్కడ వెళ్ళి దాన్ని మనం పట్టుకోగలగాలి. దీని టెక్నిక్ వచ్చి సింపుల్గా శ్వాస మీద ధ్యాస. అవన్నీ ఇడిపించుకోవడం అంతా కాదు. మహానుభావుడు పుణ్యాత్ముడు ఎట్లా ధ్యానం తెచ్చినాడో తెలియదు, కానీ మాకేం నామం ఉంది, పూజ ఉంది, స్తోత్రం ఉంది, మంత్రం ఉంది, భజన ఉంది, వ్రతం ఉంది అనుకుంటే చల్తానే అంటాడు సార్. అవన్నీ ఉన్నాయి, లేదనము. ఇది ఇదే, అది అదే. దానికే శ్లోకం ఎప్పుడు చెప్తుంటాడు ప్రతిసారి ఎక్కువ ఇష్టంగా. కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమో ధ్యానం, కోటి ధ్యానం సమూలయ. అర్థాత్ కోట్ల కోట్ల పూజలు, కోట్ల కోట్ల స్తోత్రాలు, కోట్ల కోట్ల జపాలు ధ్యానం సమానం కాదు. ఆకాశమా నీవిక్కడ, నీవు అక్కడ, అవనిపై నేను ఇక్కడ, ఎక్కడ భూమి ఎక్కడ ఆకాశం. ప్రతిసారి చాలా బాగా చెప్పేవాడు. పాట కూడా ఉంది రాష్ట్రకరించాలి. ఆకాశమా నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ. అది ఆత్మ యొక్క పవర్. దాన్ని పట్టుకునే ప్రయత్నం మనం చేయాలి, ఆ సాధన చేయాలి. అందరూ సక్సెస్ఫుల్ దీంట్లో ఫెయిల్యూర్స్ ఎవరు లేరు. మీరంతా వెంటనే గురువులుగా కావాలంటాడు గురువు. గుణాలు దాటాలంటాడు. ప్రతిసారి ఎక్కువ చెప్పింది ఇది. అరిషడ్ వర్గాల గురించి వద్దులే కానీ అని చెప్తూ ఆయన గుణాలు దాటాడు ముందర. తాంసగుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ స్వాత్వికము, నిర్గుణము. ఈ తాంసగుణ ప్రభావమే కుంభకర్ణుడు. తిందామా పడుకుందామా, వాడేం చేయాలో చెప్పండి, ఏం చేయలేడు. మరి రావణాసుడు అంతా నాకే కావాలి, అన్ని లోకాలు నాకే కావాలి, అంతా నాకే కావాలి, కోరికలు. రజోగుణం అది. సత్వగుణం వచ్చి విభీషణుడు నా పని ఏదో నాన్న చేసుకొని ఏదో మరి ధ్యానం అనండి, భక్తి అనండి, ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఎవరికి చెడుపు చేయడు. తనది ఏదో తనకు వచ్చింది, ఉండింది అనుభవించి హ్యాపీగా ఉన్నాడు. తన భార్యతో, పిల్లలతో, అన్న కింద రావణాసుడు అన్న తమ్ముడుగా తన పాత్ర ఎంతో అంత పోషిస్తూ హాయిగా ఉన్నాడు ఆయన. ఆంజనేయ స్వామి భక్తిగా ఆంజనేయ స్వామితో కలుసుకోవడము, మరి సీతాదేవిని ఎలా చక్కగా చూసుకోవడము, ఆంజనేయ స్వామికి ఎలా అక్కడ తోక మొత్తం చంపేద్దామంటే ఎలా గైడ్ చేయడము, అన్న దగ్గర తిట్లు తినడము, వెనక్కి వచ్చేసినాడు. రాముడితో వచ్చి రాముడితో స్నేహం చేసి యుద్ధంలో ఎంతో సహాయం చేసినాడు. అది సత్వగుణం అని ప్రధానం. ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ సత్వగుణాన్ని ప్రతిసారి చెప్పేవాడు. సత్వగుణం లేని ఇక్కడ మనం రామంటాడు. సత్వగుణం ప్రధానం అయితేనే మనం ఇక్కడికి వచ్చింటాము. తర్వాత వచ్చి మరి శుద్ధ సాత్వికం, ఆంజనేయ స్వామిలకు సేవ చేయాలి. ఇక్కడ కూడా అంతే. నీ సాధన ఉంది, స్వాధ్యాయం ఉంది, సజ్జన సాంగత్యం ఉంది. ఇవి ఉంటూ వీటిలో పాల్గొంటూ తన సేవ చేస్తూ, తన్నంటే శరీరం, మన్నంటే మనసు, ధన్నంటే ధనము. నీకు ఉన్నదంతా ఏదో సరే అలా చేస్తావు. మూడుగానే మనం వాడుకోవచ్చు. వాటితో సేవ చేస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసినావంటే నువ్వు నిర్గుణ అయిపోతావు, రాముడు అయిపోతావు. ఈ గుణాలు దాటాలు పెట్టినాయి ధ్యానములో. మన ద్వంద్వాలు కూడా దాటమంటాడు పెట్టినాయి. ద్వంద్వాలంటే కళ్ళు తీస్తే ప్రపంచంలో ఆడమగా కనిపిస్తారు, పగలు రేయి కనిపిస్తుంది, మానము అవమానం కనిపిస్తుంది, జయము అపజయం కనిపిస్తుంది, లాభ నష్టాలు అన్ని ద్వంద్వాలే ఉన్నాయి. రాత్రి పగలు, పున్నమి అమావాస్యల ద్వంద్వం అనిపిస్తుంది. ఆ స్థితిని నువ్వు దాటాలంటాడు పెట్టినే. ఇలా గుణాలు దాటాలి, ద్వంద్వాలు దాటాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యాన్ని నువ్వు చేరాలి. సత్యం నీలో ఉంది. అంతరాత్మే సత్యం, ఆత్మ పదార్థమే సత్యం. దాన్ని నువ్వు చేరాలి. దాన్ని చేరడానికి ధ్యానం. తర్వాతే నువ్వు సేవ కానీ ధర్మం కానీ పాటిస్తావు. నీ గురించి నీకు తెలియనప్పుడు ఎవరికి సేవ చేస్తావు, ఏమి సేవ చేస్తావు? ఎంత గట్టిగా చెప్పేవాడు ఈసారి అన్నమాట. మేమంతా సత్యసాయి భక్తులుగా ఉంటుంది, భజన చేస్తూ ఉంటుంది, అటు సేవ కూడా చేస్తూ ఉంటుంది. భజన సేవ ఎక్కువ ప్రయారిటీ. మరి మా దగ్గరకు వచ్చి సార్ మమ్మల్ని లాక్కున్నాడు. మరి అంతో ఇంతో మీరే నన్ను పట్టుకుంటే సబ్జెక్ట్ అప్పుడు తెలుసు. అప్పట్లో ఎవరు వినేవాడు కాదు సబ్జెక్ట్. 96 మాట ఇది.
91లోనే యశస్వి ధ్యానం చేసిపోతే వచ్చారు. వాళ్ళు రోగం కోసం వచ్చారు. అడిగి ఎస్ఎస్వై ఏఎంసీ బేస్డ్ కోర్సులకి వ్యాధుల కోసం వచ్చారు. ప్రతిసారి నువ్వు ఆత్మపదార్థం తెలుసుకో, నువ్వు దిగి వచ్చిన దేవుడివి, దేవతవు నువ్వు, ఇది తెలుసుకో. నువ్వు ఇదొక బట్ట ఆత్మకని చెప్పాడు ఆయన. చూడండి, అంతరాత్మ అది వదిలిపోయినాక, అది ఉంటేనే ఇది శివుడు పార్వతి, అది వదిలిపోతే ఇది శవము. అది ఉండగానే దేహం బాగా పెట్టుకొని సాధన చేసి గురి ముట్టంటాడు. సత్యలోకమే నీ గురి, ఇంకెక్కడ లేదంటాడు సార్. అక్కడికి పోతే కానీ మనం తిరిగి రాము, లేకపోతే మన కింది లోకాల్లో ఉంటే మరి రావాల్సి ఉంది. భూవర్ సువర్ జన మహా తపోలోకాలు ఎక్కడున్నా మరి తిరిగి రావాల్సిందే, జన్మ తీసుకోవాల్సిందే, తల్లి పొట్టులో దూరాల్సిందే, 9 ఉండాల్సిందే, చీకట్లో మరి బయట పడాల్సిందే. అంతా మర్చిపోయి మరలా ఏదో పిచ్చి పిచ్చి పని చేయడమే. మరి ఇలాంటి గురువులు, ఇలాంటి సాధనలు బ్రహ్మర్షి ప్రతిష్ట రావడము మనం ఎంతో భాగ్యం, పుణ్యం చేసుకున్నాము, చాలా పుణ్యం చేసుకున్నాము. ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయినారు. కనీసం అంటే బళ్ళాలో 50,000 మంది పైన ధ్యానం తెలుసు. మరి వాళ్ళు ఏదో మర్చిపోవడమో, లేకపోతే పక్క ఊరికి పోవడమో, లేదా ట్రాన్స్ఫర్ అయిపోవడమో ఏదో చేశారు. వాళ్ళ పండుగ ఒత్తిడి ఏదో ఉంటారు. ఇది చేయాలని ఎంతో పుణ్యం కావాలి. ఈ దీంట్లో ఇక్కడ వచ్చి 2 hours కూర్చోవాలన్నప్పుడు నీకు ఎంతో పుణ్యం, ఎంతో భాగ్యం. అన్ని పండ్ల పక్కలు నెట్టేసి దీనికి రాగలగాలి. ఇక్కడ సజ్జన సాంగత్యం ఉంది, సామూహిక ధ్యానం ఉంది, సంగీతంతో ధ్యానం ఉంది, మంచి మంచి మాస్టర్స్తో వచ్చి కూర్చొని మాటలు వింటాము. మీ నుంచి మేము కూడా తెలుసుకుంటాం ఎంతో. మా నుంచి మీరు కొద్దిగా గ్రహిస్తారు కూడా. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క ఆణిముత్యమే. మరి నేను బ్రాంకులాలజీ ఆస్మా పేషెంట్ కదా 25 ఏళ్ళకే. ఇప్పుడు నా వయసు 72. మరి ఎక్కడుంది నాకు పడిసం ఎక్కడ, దగ్గు ఎక్కడ, తుమ్ములు ఎక్కడ, ఆయాసం ఎక్కడ? ఎంత కష్టంగా శ్వాస తీసుకునేవాడిని, వదిలేవాడిని. మరి ఆ శ్వాస గమనించి ఈ కూసంత శ్వాస కొండంత సంజీవిని, ఇది కూసంత శ్వాస సముద్రం అంత అక్షయ పాత్ర, కూసంత శ్వాస దేవేంద్ర రూపంలో ఉన్న కల్పవృక్షం, ఇది కామధేనువు. ఏం తక్కువ, ఎంత బాగా ప్రతిసారి మన గ్రంథాలు ఒకటి కాదు, వెస్ట్రన్ బుక్స్ చాలా చదివాడు. నీ జీవితం నీ చేతుల్లో, నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంపద నీ చేతుల్లో అని వరల్డ్ బుక్స్ అని చదివాడు. చదివి కాబట్టి మనకు అన్నీ అర్థమవుతున్నాయి. నిజంగా కూడా మన పుట్టుక, మన సావు మన చేతిలో ఉందని అప్పుడే ఫస్ట్ వినడం నేను. అంతవరకు దేవుడు పైన ఉన్నాడు, వాడు పుట్టించినాడు, వాళ్ళ తల మీద రాస్తున్నాడు అనే ఏదో అనుకున్నాం. అన్నీ దుమ్ము దులిపినాడు ఆయన సారొచ్చి. నీ పుట్టుక నీ చేతిలో ఉంది, నీ సంపద నీ చేతిలో ఉంది, నీ సావు నీ చేతిలో ఉంది, నీ ఇష్టం అన్నాడు. దానికి ఎక్కువ యథేచ్ఛసి తథాకురు. గీత అంతా చెప్పిన తర్వాత అర్జునుడికి కృష్ణుడు యుద్ధరంగంలో నీ ఇష్టం వచ్చే చేసుకోవాలి అన్నాడు. యుద్ధం చేస్తావా పరిగెత్తపోతావా నీ ఇష్టం అన్నాడు. గీతాబోధన చేసిన తర్వాత విశ్వరూపం చూపించడం కూడా యథేచ్ఛసి తథాకురు అనే పదం ఎక్కువ వాడినాడు సార్. నీ ఇష్టం వచ్చేది చేసుకోయా, యుద్ధమన్నా చెయ్యి, పరిగెత్తనపు. నువ్వు పరిగెత్తిపోతే పక్కన అపోజిషన్ వాళ్ళు నవ్వుతారు, దుర్యోధనుడు అంతా ఉన్నారు, కాసుకున్నారు. నువ్వు అప్పుడు నీ క్షాత్ర ధర్మంతో వచ్చి యుద్ధం చేస్తావు. విల్లు పడేసినావు, బాణం పడేసినావు, తండ్రుల్ని తాతల్ని గురువుని అన్నదమ్ముల్ని సంపనంటావు, పిచ్చి 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 మాట్లాడుతున్నావు. అసోచియా నన్న సూచస్థం ప్రజ్ఞావాదం చేసే భాష గతాసుకుని సార్ నాన్న స్వచ్ఛత పండితగా నాకు నువ్వు మాట చెప్పుకొస్తున్నావు. నీకు ఏం తెలిసినా మాట్లాడుతున్నావు, నీకు ఎంత తెలుసు, ఎవడా వీడందరూ ఈ బంధాలను ఎందుకు పెట్టుకున్నావు? అన్అటాచ్డ్గా ఉండు. జీవితం పెద్ద మనం నేర్చుకోవాల్సిన మాట ఆయనతో ఇదే, అన్అటాచ్డ్గా ఉండు. వాళ్ళకి గుర్తు కాకూడదు. బంధువులో ఉన్నట్టే ఉండే అన్అటాచ్డ్గా ఉండమంటాడు. సంసారంలో ఉంటూనే సంసారంలో ఉండకూడదు. భార్యాభర్తలు కానీ, తండ్రి కొడుకు కానీ, తల్లి కూతురు కానీ ఆ మోహం బంధువులో ఇరుక్కోకూడదని చెప్పాడు. ఇరుక్కుంటావా సర్వనాశనం అయిపోతాను. ఎంత ఉండాలో అంతే నీ డ్యూటీ చేయి. నీవు నీ భార్య నీ పిల్లలు పెంచు. మరి పిల్లలను వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ హోంవర్క్ నువ్వేంటి చేస్తావు? మీ అమ్మ నాన్న చూసుకో, ఇంటికి వచ్చిన అతిథులను బాగా చూసుకో, గురువులను బాగా చూసుకో. అంతే. ఎంత చేయాలో అంతే చెయ్యి. ఎక్కువ ఇంటర్ఫియర్ కావద్దు. నీకు వయసు పెరుగుతూ ఉంది, నీకు శక్తి ఉండదు, నీకు ఓపిక ఉండదు, అవన్నీ చూసుకోలేవు. దీని ప్రయారిటీ. కబ్బోర్డు నిండా సీర్లు నింపేస్తారు, ఐరన్ షేపుల నిండా బంగారు నింపేస్తారు. కానీ ధ్యానానికి జ్ఞానానికి ఎక్కడొస్తున్నారు?
ఒక చీర తక్కువైనా పర్వాలేదు, ధ్యానం బుక్స్ తీసుకోవాలా, ధ్యానం క్యాసెట్లు తీసుకోవాలా. మరి ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కొత్తగా, ఎన్ని చీరలన్నా ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది అప్పుడు 1-2 చీరలు ఉండేవాళ్ళు, 2 చీరలు 4 చీరలు ఉండేవి అంతే మామూలుగా ఫస్ట్లో. ఇప్పుడు కబ్బోర్డు నింపేస్తారు చీరలు. ఇప్పుడు టీవీ పెట్టి టీవీ చూస్తూనే ఉంటారు, మనకేం సంబంధం లేదు. ఆ క్రికెట్ అనండి, రాజకీయం అనండి, పాటలు సినిమాలు అనండి, మరి అవి సీరియల్స్ అనండి, అది అన్ఎండింగ్ ప్రాసెస్. అది టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం మనం. సమయం లేదు ఇక్కడ, సమయం లేదు మిత్రమా అంటాడు బాలకృష్ణ ఒక డైలాగ్ పిక్చర్లో. రణమా ఒక డైలాగ్ బాగుంది, అది వీరమరణమా. సమయం మనకు లేదు, ఎక్కువ లేదు. పండ్లు ఉంటాయి ఇంట్లో, పండ్లు చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇలాంటి మంచి మంచి మాటలు వినాలి, చెప్పాలి, అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా పని. మరి జిఎస్ చెప్తారు కదా, మ్యాన్ డస్ నాట్ లీవ్ ఏ బ్రెడ్ అలోన్. ఫుడ్ ఒకటి ఉంటే చాలనా, బ్రెడ్ ఉంటే చాలనా జిఎస్కి? బ్రెడ్ తర్వాత బట్ట అంటావు, బట్ట ఉంటే చాలనా? ఇల్లు అంటావు, ఇల్లు ఉంటే చాలనా? ఇంకా ఏమేమో నీకు కావాలా, చాలా కావాలా. ఎన్ని చీరలు కావాలనో, ఎంత బంగారు కావాలనో అర్థం కాదు నీకు. నీ పిల్లలు ఎంత ప్రజలు కావాలో ప్రయత్నం చేస్తావు, తప్పేం కాదు పిల్లలు. కాకపోతే ఏం చేస్తావు, వాళ్ళ రాతో వాళ్ళు రాసుకున్నారు, నీకే వాళ్ళకి ఏదో కార్యకారణ సంబంధం ఉంది. నువ్వెందుకు వాళ్ళదంటే తలకాయ నొప్పి చెప్పినావు? 16, 18, 20 ఏళ్ళు వచ్చిందంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడరాదు. వాళ్ళు ఏమైనా అడిగితే అడ్వైజ్ చేయాలి అంతే. వాళ్ళకి చెప్పాక నువ్వెవరు? నీ మాట వాళ్ళు వింటారా? వినరు. ఓ మమ్మీ, పో డాడీ, నీకేం తెలుసు అంటారు. అట్లా ఎందుకు? అడిగితేనే చెప్పు సమాధానం ఎవరైనా సరే. ధ్యాన సాధనలో ఇంకో మాట పద్ధతి చెప్పేవాడు. మనం వెంటనే ధ్యాన సాధన చేసి